బ్రేకింగ్ న్యూస్ నేడు మదురైలో విజయ్ టీవీకే పార్టీ భారీ బహిరంగ సభ జరుగుతుంది. తమిళ రాజకీయాల్లో విజయ్ చాలా బిజీగా ఉన్నారు. విజయ్ సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతూ ఉన్నారు. ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో కొంత మార్పునైతే విజయ్ తీసుకొస్తాడని ప్రచారం అయితే నడుస్తోంది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ రెండవ మహానాడును మదురైలో నేడు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన జోస్యం చెప్పేశారు. అయితే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే తమిళనాడులోని మదురైలో హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీకి సంబంధించి ఒక దుర్ఘటన జరిగింది. இந்த ஒற்றை தமிழ் மகனோட குரல் மட்டுமல்ல, ஒட்டுமொத்த தமிழ்நாட்டு மக்களுடைய குரல். தமிழ்நாட்டில் இருக்கிற ஒவ்வொரு வீட்டில இருந்தும் ஒலிக்கிற குரல். ஒட்டுமொத்த உலகெங்கும் வாழும் ஒவ்வொரு தமிழ் வீட்டிலிருந்தும் எழும் குரல். இந்த சினிமா என்கிற மாபெரும் கலை ஆயுதத்தின் வாயிலாக சாதி, மதம், இனம், பாலினம், மொழி கடந்து இந்த நாட்டின் மூளை முடுக்கெங்கும் ரசிகர்களாக இருந்து தோழர்களாக நம்மோடு பயணிக்க துவங்கியுள்ள அனைவரோடும் இணைந்த ஒவ்வொரு மனிதருக்காகவும் ஒலிக்கிற உரிமை குரல். மாநில உரிமைக்காக, பெண் உரிமைக்காக, சமூக நீதிக்காக, சமநீதிக்காக, மதச்சார்பின்மைக்காக உண்மையா ஒலிக்கிற குரல். அதனால் இந்த குரலுக்கு எதிரா இன்னும் இன்னும் எத்தனை எத்தனை குரல்கள் வந்தாலும் ஓங்கி ஒலிக்குமே தவிர ஒரு நாளும் ஓயவே ஓயாது. எஸ், it is an unstoppable voice, an unstoppable force. అయితే తమిళనాడులోని మదురైలో హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీకి సంబంధించి ఒక దుర్ఘటన జరిగింది. మదురైలో ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తైన టీవీకే పార్టీ జెండా స్తంభం ఊహించని విధంగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. అయితే ఈ ఘటనలో ఒక కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. వెంటనే స్థానికులు భయాందోళనలో పరుగులు తీశారు. ఈ ఘటన మదురైలో టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన ఒక భారీ సభకు సంబంధించిన సన్నాహకాల సమయంలో జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ యొక్క రెండవ మహానాడు కోసం ఏర్పాటు చేసిన ఈ జెండా స్తంభం అనూహ్యంగా కూలిపోవడంతో సమీపంలో ఉన్న ఒక కారుపై పడింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురితీసింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. జెండా స్తంభం కూలడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేదా బలమైన గాలులు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ అయితే ప్రారంభించారు. టీవీకే పార్టీ న్యాయకత్వం ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టీవీకే పార్టీ 2024లో విజయ్ స్థాపించిన తర్వాత నుంచి తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ పార్టీ ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇంతకు ముందే విజయ్ ఇలా మానాడుని నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మదురైలో మానాడు సభ ఏ విధంగా నడుస్తుంది, అక్కడ దుర్ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలేంటి? కౌసల్య, ఇందాక మదురైలో విజయ్ టీవీకే పార్టీ బహిరంగ సభ మొదలైంది. అయితే లక్షలాది జనం తరలి రావడం జరిగింది. ఈ టీవీకే అధ్యక్షుడు విజయ్ అభివాదం చేస్తూ స్టేజ్ మధ్యలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశాడు. అయితే ఈ సభకు లక్షలాది జనం తరలి రావడంతో టీవీకిలో ఒక నూతన ఉత్సాహం ఏర్పడింది. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో 2024లో టీవీకే పార్టీ స్థాపించడం జరిగింది. టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత ఇది రెండవ మహానాడు జరుగుతుంది. మొదటి మహానాడు 2024లో జరిగింది. 2025లో రెండవ మహానాడు జరుపుతున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల వేదికగానే ఈ సభలు జరుగుతున్నాయి. ఎస్ కిరణ్, అయితే తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అసలు విజయ్ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తమిళనాడు ఎన్నికల కోసమే సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. వేరు చోట్ల బహిరంగ సభలు నిర్వహించడం, వేరు చోట్ల ప్రజా కార్యక్రమాలు చేయడం, ఈ వ్యూహంలో భాగంగా విజయ్ తన చివరి సినిమా షూటింగ్ కూడా అతి తొందరలో ముగించుకొని అతను
ప్రజల్లో పాదయాత్ర చేయడమా, జనాల్లో తిరిగే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రతి మీటింగ్ ప్రతి చోట ఎన్నికల సభలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తతో పలుసార్లు సమావేశం అయ్యి ఎన్నికల ఎలా విజయం సాధించాలనే దానిపైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కౌసల్య. ఎస్ కిరణ్, ఇంతకీ విజయ్ ఏ పార్టీ కూటమిలో ఉన్నారు? ఇప్పటికైతే బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి రెండున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇక్కడ అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నది. డిఎంకేలో కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు కలిసి ఉంటాయి. అయితే విజయ్ ఇప్పుడు ఏ కూటమిలో లేడు, ఇండివిజువల్ సొంతంగా పోటీ చేస్తానని చెప్పి ఆయన ఎన్నికల సభల్లోనూ ఎన్నికలకు ముందే ప్రకటించడం జరిగింది. కౌసల్య. అయితే ఇప్పుడు డిఎంకే పార్టీ అలాగే అన్నా డిఎంకే పార్టీలో ఈ రెండు పార్టీల్లో కూడా ఏ విధంగా ఓట్లు చీలే అవకాశం ఉంది? అంటే విజయ్ ప్రభావం ఏదైనా ఉందా? అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు చీలే అవకాశం కనిపిస్తూ ఉంది? తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పెట్టిన పార్టీ వల్ల రెండు పార్టీల్లోనూ ఒక ఆందోళన అయితే మొదలైంది. అయితే ఇక్కడ విజయ్ ఏ పార్టీ ఓట్లు చీలుస్తాడా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే ఇప్పటికీ నడుస్తున్న బహిరంగ సభలు కానీ, ఇప్పుడు విజయ్ సభలుగా అదవుతున్న జనాన్ని కానీ చూస్తే అధికార డిఎంకే పార్టీకి ఏమైనా ఎదురుదెబ్బ తగులుతుందా అని చెప్పి విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇక్కడ విజయ్ పార్టీకి సంబంధించి విజయ్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు డిఎంకేతో పయనం కావడం, ఇలాంటి వ్యవహారాలు చూసినప్పుడు అధికార పార్టీకే దెబ్బ తగులుతుందా అనే కోణంలో విశ్లేషణలు ప్రారంభమై, అయితే ఇక్కడ బీజేపీ కూడా ఒక గేమ్ ఆడుతూ ఉంది. అన్నా డిఎంకే కూటమిలోకి విజయం తీసుకురావాలని బీజేపీ సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అటు మోడీ, ఇటు అమిత్ షా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఏ కూటమిలో లేనని చెప్తున్న విజయ్ రాబోయే రోజుల్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా? ఒకవేళ బీజేపీ కూటమిలో చేరితే అన్నా డిఎంకే బీజేపీ కూటమి ఏమైనా అధికారం ఏర్పాటు చేస్తుందా? ఇలా రకరకాల కోణాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కౌసల్య. అయితే ఇప్పుడు విజయ్ రావడంతో అక్కడ మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో చాలా ప్రభావితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుంది. ఎస్ కౌసల్య, ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో విజయ్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక సింబల్ ఇచ్చాడు. ఆ సింబల్ ప్రకారం ఆ సింబల్ తో కూడా అన్నా డిఎంకే పార్టీకి కొంత కలిసి వచ్చిన విషయం వాస్తవం. అయితే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టడం వల్ల అధికార డిఎంకేకే ఎదురుదెబ్బ తగులుతుంది అనే విశ్లేషణ మొదలయ్యాయి. అయితే ఇక్కడ విజయ్ని ఏ కూటమిలోకి తీసుకొచ్చుకుంటారా? విజయ్ కూటమిలో చేరతాడా లేడా? విజయ్ ఇప్పటికైతే నేను ఏ కూటమిలో చేరనని చెప్తున్నాడు. కానీ ఇది భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పలేం. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. కాబట్టి విజయ్ ఏ కూటమిలో చేరతాడా, సొంతంగానే పోటీ చేస్తాడనేది మనం చివరి వరకు చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పటికి విజయ్ చెప్పిన ప్రకారం చూస్తే విజయ్ తాను సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినప్పుడు అధికార పార్టీకి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కౌసల్య. అయితే ఇప్పుడు నిజంగానే వచ్చే ఎన్నికల్లో విజయ్ గెలుపు ఖాయం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే అది జరిగే అవకాశం ఉందా? ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఏ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిన పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అటు డిఎంకే గానీ, ఇటు అన్నా డిఎంకే గానీ రెండు పార్టీలు ఇతర పార్టీలను కలుపుకొని పొత్తుల్లోనే పోటీ చేస్తాయి. అటు డిఎంకే కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలు కలుపుకోవడం, ఇటు అన్నా డిఎంకే బీజేపీ చిన్న లోకల్ పార్టీలను కలుపుకొని పోటీ చేస్తాయి. ఎప్పుడు కూడా సొంతంగా పోటీ చేసి ఒకే పార్టీ పోటీ చేసి ఎన్నికలు గెలిచిన పరిస్థితి ఉండదు. అక్కడ వేరు పార్టీలను కలుపుకొని ఆ కలుపుకోవడం వల్ల ఏంటంటే 1% 2% ఓట్లు అధికార పార్టీలకు కలిసి రావడం వల్ల ఏ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కూటమి పార్టీలకు 2-3 సీట్లు ఇవ్వడం వల్ల 0.5% 1% ఆ ఓట్లు కలిసి రావడంతో ఇప్పుడు డిఎంకేకైనా డిఎంకేకి పూర్తి మెజార్టీ వస్తుంది. అయితే ఆ కూటమిలో చేరిన పార్టీలకు 4 సీట్లు 5 సీట్లు ఇవ్వడం వల్ల కొంచెం ఓటింగ్ పెరిగి అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగానే ఎన్నికలు జరుగుతాయి. కానీ తమిళనాడులో ఏ పార్టీ ఓన్ గా ఇప్పుడు ఆంధ్రలాగా తెలుగుదేశం వైసీపీ లాగా సొంతంగా పోటీ చేసే పరిస్థితులు ఉండవు. కౌసల్య. తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. తమిళనాడు రాజకీయాల్లో కూటమిగానే ఏర్పడి పోటీ చేస్తాయి. ఆ విధంగా ఉండడం వల్ల తమిళ రాజకీయాల్లో ఒక పార్టీనే గెలుస్తుంది అని చెప్పే పరిస్థితి లేదు. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
నేడు మదురైలో విజయ్ టీవీకే పార్టీ భారీ బహిరంగ సభ జరుగుతోంది. అయితే తమిళ రాజకీయాల్లో విజయ్ చాలా బిజీగా ఉన్నారు. విజయ్ సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతూ ఉన్నారు. ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో కొంత మార్పునైతే విజయ్ తీసుకొస్తాడని ప్రచారం అయితే నడుస్తుంది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు.